హలో నమస్తే, అందరు బాగున్నారు కదా? నేను కూడా బాగానే ఉన్నాను. ఈ రోజు వీడియో కొంచెం ఇంట్రెస్ట్గా ఉంటుంది అనమాట. మన సబ్స్క్రైబర్లో ఒకరు నా ఈమెయిల్కి అతని యొక్క పోర్ట్ఫోలియో పంపించి రివ్యూ చేయమని అడిగారనమాట. అంటే అందులో ఫండమెంటల్ ఎలా ఉంది, ఫ్యూచర్ ఎలా ఉంటుంది, ఒకవేళ యావరేజ్ చేసుకోవచ్చా లేదా ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటికి రావచ్చు అనే విషయాలని ఈరోజు మనం చర్చించుకుందాము. ఆ పోర్ట్ఫోలియో మీకు చూపిస్తూ నేను రివ్యూ చేస్తానన్నమాట. మరి అది చూసే ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి. ఈ లైక్ వల్ల ఏంటంటే ఇంకొంతమంది ఇన్వెస్టర్స్కి ఇది ప్రిఫర్ చేయబడుతుంది అనమాట నా వీడియో. అందువల్లనే లైక్ చేయమని అడుగుతున్నాను. అలాగే మనకు టెలిగ్రామ్ ఛానల్ ఉందని తెలుసు కదా, టెలిగ్రామ్లో ఛానల్లో జాయిన్ అవుతే ఎప్పటికప్పుడు మీకు న్యూస్ని, స్టాక్ మార్కెట్కి సంబంధించిన న్యూస్ని అప్డేట్ చేస్తూ ఉంటానన్నమాట. నా డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుంది, తప్పకుండా జాయిన్ అవ్వండి. మరి ఇంకా లేట్ ఎందుకు, మనం ఈ వీడియోని చూసేద్దాం. ఓకేనా? ఇదనమాట అతని యొక్క పోర్ట్ఫోలియో. మొత్తం ఒక 7 స్టాక్స్లో ఇన్వెస్ట్ చేశారు. ఇన్వెస్ట్ వాల్యూ వచ్చి 29,088 రూపాయలు ఇన్వెస్ట్ చేశారనమాట ఈ 7 స్టాక్స్లో. అయితే కరెంట్ వాల్యూ వచ్చి 48,141 రూపాయి అయ్యింది. అంటే ఇక్కడ చూసుకుంటే 65.50% ప్రాఫిట్లో ఉన్నారనమాట. ఇప్పుడు మనం ఒక్కొక్క స్టాక్ని ఎలా ఉంది ఏంటనేది మనం ఇప్పుడు వివరిద్దాం. ఓకేనా? మరి మొదటి స్టాక్ ఏంటో చూద్దాము. ఐడియా అంట 263 షేర్స్ కొన్నారు. ఎప్పుడు కొన్నారు? 11 రూపాయల 17 పైసల దగ్గర కొన్నారు. అయితే -38.54% లాస్లో ఉన్నారనమాట. ఇన్వెస్ట్ వాల్యూ వచ్చి 2,940 రూపాయలు వేశారు. ఇప్పుడు కరెంట్ ప్రైస్ ఎలా ఉంది? 6 రూపాయల 87 పైసల దగ్గర ఉంది. అసలు ఐడియా స్టాక్ అనేది 18 రూపాయల దాకా కూడా వెళ్ళింది. అక్కడ నుండి వివిధ కారణాలతో పడిపోయింది. ప్రస్తుతం 6 రూపాయల 65 పైసల నుంచి 6 రూపాయల 94 మధ్యలో ట్రేడ్ అవుతుంది. ఫైనాన్షియల్గా ఈ కంపెనీ గత 4 త్రైమాసికాలుగా నష్టాల్లో ఉందన్నమాట. అంటే ప్రమోటర్స్ హోల్డింగ్ కూడా బాగా తగ్గిపోయింది. ముఖ్యంగా దీనికి అప్పులున్నాయి. రాయితీ కోసం ఈ మధ్య పిటిషన్ కూడా వేశారు సుప్రీంకోర్టులో, కానీ అది తిరస్కరించారనమాట. నష్టం వచ్చి 6.63% తగ్గింది. అలాగే ఆదాయం వచ్చి 5.54% పెరిగిందనమాట. ఇక్కడ ఆదాయం పెంచుకున్నారు వీళ్ళు. దీని ఫ్యూచర్ చూద్దాము అంటున్నారు విశ్లేషకులు. కానీ ఇప్పట్లో 8 రూపాయల దాకా పెరగవచ్చు. నొవామా బ్రోకర్ వారు 11 రూపాయల 50 పైసలు, అంటే అంతకన్నా పైకి వెళ్దని చెప్తూ ఉన్నారనమాట. సిటీ వారు అయితే 22 రూపాయలుగా ఇస్తున్నారు. కానీ ఇది ఫండమెంటల్ వీక్గా ఉంది, బాగా చాలా వీక్గా ఉంది. కొన్ని బ్రోకరేజ్ కంపెనీలు అయితే ఏకంగా 2 రూపాయలు 5 పైసల దాకా వెళ్ళిద్ది, పడిపోతుంది అని కూడా చెప్తూ ఉన్నారు. అంటే బేరిష్ బాగా ఎక్కువగా ఉందన్నమాట. మరి ఇప్పుడు యావరేజ్ చేయొచ్చు అంటే ఇది మనం ఇప్పుడు యావరేజ్ చేయడం చాలా ప్రమాదకరం అనే చెప్పాలి. మ్యాక్సిమం ఒకవేళ మీరు లాంగ్ టర్మ్కి అయితే ఆ 11 రూపాయలు దాటి కొంచెం ప్రాఫిట్లోనే బయటకు వస్తే మంచిదని ఆలోచన, కానీ యావరేజ్ మాత్రం చేసుకోవద్దు. ఓకేనా? ఇక రెండవ స్టాక్ వచ్చి అక్యురసీ షిప్పింగ్ స్టాక్ అనమాట. ఇందులో 800 షేర్స్ కొన్నారు. ఎంత కొన్నారు? 8 రూపాయల 90 పైసల దగ్గర కొన్నారు. నష్టంలో 3.31%, అంటే 3% మాత్రమే నష్టంలో ఉన్నారనమాట. అయితే మరి ఇది జస్ట్ 128 కోట్ల మార్కెట్ క్యాప్ అనమాట. పెన్నీ స్టాక్ అనమాట. ఒక థర్డ్ పార్టీ లాజిస్టిక్ సొల్యూషన్, కస్టమ్స్ క్లియరెన్స్, వేర్ హౌసింగ్ మరియు వాల్యూ ఎండెడ్ సర్వీసెస్ అందిస్తూ ఉంది. ప్రమోటర్ హోల్డింగ్ వచ్చి ఎక్కువే ఉంది, 63.69%గా వీళ్ళే ఉన్నారు. మరి దీనికి అప్పుల రేషియో వచ్చి 23%గా ఉంది. రెవెన్యూ అంటే క్వార్టర్లీ టు ఫైనాన్షియల్ ఇయర్ 2025లో 25.26% పెరిగింది. నికర లాభం మాత్రం తగ్గింది. భవిష్యత్తులో ఇది పెరగచ్చు అని విశ్లేషకులు అంచనా. కానీ ఇది పెన్నీ స్టాక్ కాబట్టి ఇది జస్ట్ ఊహాగానాలే అనమాట. 8 రూపాయల 90 పైసలకి కొన్నారు కదా, అంటే 3.31% నష్టాల్లో ఉన్నారు. కాబట్టి దీంట్లో మీరు కొంచెం యావరేజ్ చేసుకుంటే ప్రాఫిట్లోకి వస్తారు. అప్పుడు దీన్ని మీరు ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు రావచ్చు. ఎందుకు రావచ్చు అంటే, ఎందుకంటే ఇది ఫండమెంటల్ చాలా బలహీనంగా ఉందన్నమాట. మీరు తక్కువలో నష్టంలో ఉన్నారు కాబట్టి ప్రాఫిట్ చేసుకొని బయటికి వచ్చేయండి. ఓకేనా? ఇంకా మూడో స్టాక్ వచ్చి జీటీఎల్ ఇన్ఫ్రా షేర్ అనమాట. దీంట్లో 1000 షేర్స్ కొన్నారు. ఎప్పుడు కొన్నారు? 1 రూపాయి 10 పైసల దగ్గర కొన్నారు. ఇది ప్రస్తుతానికి 1 రూపాయి 87 పైసల దగ్గర ట్రేడ్ అవుతూ ఉంది. ఇది 2 రూపాయల దాకా కూడా వెళ్ళిందనమాట. ఈ కంపెనీ మన దేశంలో అతిపెద్ద స్వతంత్ర టెలికాం సర్వీస్ అనమాట. 26,000 టవర్లతో 42 టెలికాం సర్కిల్స్లో పనిచేస్తుంది. దీని మార్కెట్ క్యాపిటల్ జస్ట్ 42.57 కోట్లు మాత్రమే అనమాట. రిజల్ట్స్ చూసుకుంటే Q4 ఫైనాన్షియల్ ఇయర్ 2025లో రెవెన్యూ కానీ నికర లాభం కానీ పెంచుకుంది. జూన్ 12న 2 రూపాయల 7
పైసలు దాకా కూడా వెళ్ళిందనమాట. ప్రస్తుతం ఇది ₹1 నుంచి 87 పైసలు ట్రేడ్ అవుతూ ఉంది. ఫ్యూచర్లో 5G రోల్ అవుట్తో టెలికాం ఇన్ఫ్రా డిమాండ్ పెరగవచ్చు. GTL దీని నుండి లబ్ధి పొందుతుంది. అప్పులు అయితే లేవు, ఇంకా కొనవచ్చు అంటే ₹1.22 కన్నా తగ్గితే బేరిష్ అని తెలుసుకోవాలి. ఫండమెంటల్ బలంగా ఉంది, అయితే అప్పులు కూడా దీనికి లేవు అనమాట. ఇది పెన్నీ స్టాక్ కాబట్టి రిస్కులు ఉంటాయి, కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. ఇంకా 4వ షేర్ వచ్చి ONGC. ఇతను 100 షేర్స్ కొన్నారు, ₹88.60 దగ్గర కొన్నారనమాట. ప్రాఫిట్లో అయితే 181.21% ప్రాఫిట్లో బాగానే ఉన్నారు. అయితే ఇది ప్రస్తుతానికి లాభాల్లోనే నడుస్తూ ఉందన్నమాట. అయితే ఫైనాన్షియల్గా ONGC మన దేశంలో అతిపెద్ద క్రూడ్ ఆయిల్ మరియు న్యాచురల్ గ్యాస్ ఉత్పత్తి చేస్తుంది. ఇది మన దేశంలో 71% క్రూడ్ ఆయిల్, 84% న్యాచురల్ గ్యాస్ సరఫరా చేస్తుంది అనమాట. Q4 ఫైనాన్షియల్ ఇయర్ 2025లో నికర లాభం 20% తగ్గింది. ఇది డివిడెండ్స్ కూడా ఇస్తూ ఉంది. భవిష్యత్తు అయితే ఇప్పుడు క్రూడ్ ఆయిల్ ధర తగ్గుదల లాభాలను ప్రభావితం చేస్తుంది. అయితే షార్ట్ టర్మ్ కంటే లాంగ్ టర్మ్కి ఈ స్టాక్కి ఆకర్షణీయంగా ఉందన్నమాట. షేర్స్ యాడ్ చేయాలి అనుకుంటే ₹208 కంటే తక్కువ ఉండిపోతే అది బేరిష్ అనుకోవాలి. పైకి 224 నుండి 240 దగ్గరలో మీరు ఎంట్రీస్ తీసుకోవచ్చు, ఎందుకంటే ఇది గుడ్ క్వాలిటీ అలాగే అట్రాక్టివ్ వాల్యుయేషన్లో ఉందన్నమాట. ఇంకా 5వ స్టాక్ వచ్చి TCS. ఇది ఒక షేరే కొన్నారు. ఎప్పుడు కొన్నారంటే ₹2,749 దగ్గర కొన్నారు. అయినా సరే 26.12% ప్రాఫిట్లోనే ఉన్నారనమాట. TCS అనేది భారతదేశంలో అతిపెద్ద IT సేవలు అందించే కంపెనీ అనమాట. ఇది 50 దేశాల్లో 6 లక్షలకు పైగా ఉద్యోగస్తులు ఉన్నారు. ప్రొమోటర్స్ హోల్డింగ్ వచ్చి 71.77% ఉన్నారనమాట. ఎక్సలెంట్ క్వాలిటీ, అట్రాక్షన్ వాల్యుయేషన్లో ఉంది. డివిడెండ్ కూడా ఇస్తుంది. అప్పులు అయితే ఏమీ లేవు. అలాగే మార్చి 2025 రిజల్ట్లో పాజిటివ్గా వచ్చాయన్నమాట. ఫ్యూచర్ అవుట్లుక్ చూసుకుంటే వాల్ స్ట్రీట్ అంచనాలు 41 నుంచి 49 విశ్లేషకులు అనమాట. 12 నెలల్లో ఈ షేర్ 3,786 నుండి 3,938 వరకు కూడా పెరిగే ఛాన్స్ ఉన్నాయని అంటున్నారు. గూగుల్ క్లౌడ్, NVI, DIA వారు పార్ట్నర్షిప్లో AI జనరేటివ్ కోసం పెట్టుబడులు, డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ భాగస్వామ్యం కూడా కలిగి ఉంది. ఇంకా ఈ షేర్ యాడ్ చేసుకోవాలి అనుకుంటే ఒకవేళ 3,000 కన్నా కిందకి వెళ్ళి బేరిష్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఎంట్రీ కూడా తీసుకోవచ్చు, ఎందుకంటే అట్రాక్షన్ వాల్యుయేషన్లో ఉంది కాబట్టి. ఇక 6వ షేర్ వచ్చి Trident. ఇది 100 షేర్లు కొన్నారు, ₹16.45 దగ్గర కొన్నారు. ప్రాఫిట్లోనే ఉన్నారు. 92.28% ప్రాఫిట్లో ఉన్నారనమాట. ఇది టెక్స్టైల్ కంపెనీ. ప్రొమోటర్స్ హోల్డింగ్ వచ్చి 73.68%గా ఉన్నారు. డివిడెండ్ కూడా ఇస్తూ ఉంది. ఆరోగ్యకరమైన బ్యాలెన్స్ షీట్ను కూడా సూచిస్తుంది. ఫైనాన్షియల్ ఇయర్ 2025 Q4లో రెవెన్యూ నికర లాభం పెంచుకుంది. అలాగే విశ్లేషకుల అంచనా ప్రకారము ₹38 నుంచి 54 వరకు కూడా ఈ సంవత్సరం పెరగవచ్చని అంచనా వేస్తూ ఉన్నారు. అలాగే 230 కంటే 5 సంవత్సరాల తర్వాత 270 వరకు కూడా వెళ్ళవచ్చని వీళ్ళు చెప్తూ ఉన్నారనమాట. ఇంకా షేర్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఎప్పుడు షేర్స్ని గమనిస్తూ మీరు పెట్టుకున్న టార్గెట్ రీచ్ అవ్వగానే ప్రాఫిట్ బుక్ చేసుకోవడం మంచిదన్నమాట. ఇక చివరిగా 7వది విప్రో స్టాక్ అనమాట. ఇందులో 22 షేర్స్ కొన్నారు, ₹212.30 దగ్గర 23.66% ప్రాఫిట్లో ఉన్నారనమాట. అయితే ఈ విప్రో అనేది మన దేశంలో 4వ అతిపెద్ద IT కంపెనీ. దీని మార్కెట్ క్యాప్ వచ్చి 2,61,648.86 కోట్లుగా ఉంది. ఇది 60 దేశాలలో 2,30,000 మంది ఉద్యోగులతో పనిచేస్తుంది. ప్రొమోటర్స్ హోల్డింగ్ వచ్చి 72.73% ఉన్నారు. డివిడెంట్లు కూడా ఇస్తుంది. కొంత అప్పు ఉందన్నమాట దీనికి. అయితే ఫైనాన్షియల్ 2025 Q4 రిజల్ట్స్లో పాజిటివ్గా వచ్చింది. కొన్ని బ్రోకరేజ్ కంపెనీ వారైతే అంటే నువామా, చాయిస్ బ్రోకింగ్ ఇలాంటి వారు 300 నుంచి 454 వరకు కూడా వెళ్ళవచ్చని చెప్తూ ఉన్నారు. 200 కంటే తక్కువగా పడితే ఇది బేరిష్ అని గుర్తుపెట్టుకోవాలి. ఫండమెంటల్ మాత్రం స్ట్రాంగ్గా ఉంది కాబట్టి ఇంకా మీరు స్టాక్స్ యాడ్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు. ఇదండి మరి అతని యొక్క పోర్ట్ఫోలియో. ఆ సార్ గారి పేరు చెప్పొద్దన్నారనమాట, దానివల్ల నేను మెన్షన్ చేయలేదు. మీ పోర్ట్ఫోలియోను కూడా రివ్యూ చేయాలనుకుంటే నా ఈమెయిల్కి మీరు పంపించండి. నేను డిస్క్రిప్షన్లో ఈమెయిల్ పెడతాను. దానికి కనుక మీరు పంపిస్తే తప్పకుండా మీ పోర్ట్ఫోలియో మీద కూడా నేను ఒక మంచి రివ్యూ చేస్తానన్నమాట. ఆ పోర్ట్ఫోలియో పంపించేటప్పుడు మీ పేరుతో పాటు మీ యొక్క ప్లాన్స్ పంపించండి. అంటే లాంగ్ టర్మ్కి వేసారా, షార్ట్ టర్మ్కి వేసారా, అదేవిధంగా పిల్లల చదువులకు వేసారా, పెళ్ళిళ్ళకి వేసారా, తర్వాత లేకపోతే మీ యొక్క రిటైర్మెంట్ కోసం వేసారా అనేది కూడా మీరు మెన్షన్ చేసి నాకు పోర్ట్ఫోలియో పంపిస్తే తప్పకుండా దాని మీద రివ్యూ చేస్తానన్నమాట. ఓకేనా? ఈ పోర్ట్ఫోలియో మీద మీ యొక్క అభిప్రాయాలను తెలియజేయండి. అంటే స్టాక్స్లో ఏ స్టాక్ బెస్ట్, ఏ స్టాక్ వరస్ట్ అనేది మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. అదేవిధంగా మీ అందరికి తెలుసు కదా, ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్తే.